హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఎప్పుడు టిఫిన్ దోశ, ఇడ్లీ, వడ అలాగే ఉప్మా కాకుండా ఇలా టిఫిన్లో కానీ అలాగే మధ్యాహ్నం లంచ్లో కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ రైస్ నార్మల్ రైస్తో అయితే చేసుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికైతే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసుకోండి. ముందుగా ఇక్కడ మీకు ఎన్ని కావాల్సిన బియ్యం ఉంటాయో అన్ని కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక 3 గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ అలాగే క్యారెట్, ఇక్కడ మేమైతే చిక్కుడిత్తులు అయితే తీసుకున్నాము. మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక ఆలుగడ్డ, పల్లీలు, అలాగే 4-5 మిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇక్కడ కొంచెం ఈ బగారాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బగారాకు సంబంధించిన మసాలాలు అయితే వేసుకోవాలి. సాజీరా, బగారాకు, చెక్క, అలాగే బగారా పువ్వు, 4 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే వెజిటేబుల్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ నేనైతే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి. ముందుగా మనం మిరపకాయలు, ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాతనే వేరే ఒకటైతే వేసుకోవాలి. ఇక్కడ మిరపకాయలు అయితే గోలుతున్నాయి. ఇవి గోలిన తర్వాత అయితే ముందుగా మనం రెడీ చేసుకున్న ఎన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మిరపకాయలు గోలిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. ఈ బగారాకు వేసుకుంటే వెజిటేబుల్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా వేసుకోకూడదు, 4 బగారాకులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. ఒకటి గోలిన తర్వాత ఇంకొకటి అయితే వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి అయితే వేసుకోకూడదు. ఇవన్నీ అయితే గోలించుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే ఇందులో వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటేనే వెజిటేబుల్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నీ అయితే ఒకటేసారి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మిరపకాయలు అలాగే ఆలుగడ్డ గోలిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ తొందరగా గోలిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే వీడియోలో చూపించాను కానీ కనిపించలేదు, అందుకే లాస్ట్లో అయితే చెప్తున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే గోలించుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం అయితే వేసుకోవాలి, మరీ పసుపు ఎక్కువగా వేసుకుంటే కూడా అంత టేస్ట్ అయితే చాలా బాగుండదు. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వెజిటేబుల్ రైస్లో ఇలా అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. కారం అయితే పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కారం కలిసిన తర్వాత అయితే ఇందులో మనం నీళ్ళు అయితే పోసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకుంటామో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. నార్మల్గా మనం బియ్యం రోజు ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవాలి. కాకపోతే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటాం కదా, బాగా మెత్తగా అవుతుంది అనుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. బాగా మెత్తగా అనిపిస్తే అయితే ఇలానే చేసుకోవాలి. కాకపోతే ఈ వెజిటేబుల్ రైస్లో అయితే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోస్తేనే సరిపోతుంది. ఇవన్నీ పోసిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి అయితే నీళ్ళు అయితే ఇలా వచ్చిన తర్వాత అయితే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు అయితే రైస్ అయితే తీసుకున్నాము. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ బగారా రైస్ కాకుండా ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మధ్యాహ్నంలో కానీ, రాత్రి డిన్నర్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలాంటి రెసిపీ అయితే ఎప్పుడైనా తినొచ్చు.
ఈ రెసిపీ చేసినప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇందులో బిర్యానీకి సంబంధించిన ఆకైతే వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పల్లీలు వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీరు అందరు తప్పకుండా చూడండి. చూసిన వెంటనే మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి. మీరందరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరందరు తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర ఆకైతే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరకు వేసుకుంటేనే అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ రైస్లో బీన్స్ అలాగే బఠానీలు ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా ఆలుగడ్డతో అయితే చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు అవన్నీ వేసుకోండి. వెజిటేబుల్ రైస్లో ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా ట్రై చేయొచ్చు. మీరందరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చూసాక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మీరందరైతే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.